నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బంజారా హిల్స్ భూ వివాదం మతపరమైన చిచ్చు. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం బంజారా హిల్స్ ఇప్పుడు మతపరమైన ఉద్రిక్తతలకు వేదికైందా? జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమి సాక్షిగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుంది? జై శ్రీరామ్, హర మహాదేవ్. ఈరోజు ఎంఆర్ఓ షేక్పేట్ అనితా రెడ్డి గారితో కలిసి ఏదైతే భూమి అక్రమంగా ఈద్గా ముస్లింలు దాన్ని ఆక్రమించుకొని ఈద్గా గ్రౌండ్ గడిపేసి చూసారో దాని మీద హిందువులు స్పందించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది. ఆ విషయం మీద ఆమెకు మాట్లాడితే ఆమె చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ మేము స్టాంప్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, గవర్నమెంట్ ఆఫ్ స్టాంప్స్ వాళ్ళకు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకోవాలి, మానది ఏం లేదు. ఇంకా 1800 గజాలు ఉంది. అదేదో మేము ఎస్హెచ్ఓకి రిప్లై ఇచ్చుకున్నాం. అదేదో మేము చూస్తాము అన్నట్టు అన్నది. లేదు మేడం, అక్కడ ప్రార్థనలు అయితే అంటే మన రెగ్యులర్ అక్కడే ప్రార్థన చేస్తామంటారు. అంటే మీకు కూడా తెలుసు కదా, వాళ్ళు చేస్తారు కదా అక్కడ అన్నట్టు మాట్లాడుతుంది. అంటే మనం అడగడం జరిగింది. అంటే ఒక్క మతస్థులు ప్రార్థనలు చేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ స్థలాలలో. అదే వేరే మతస్థుల గుడి కొన్ని సంవత్సరాల కొద్దీ తాతల ముత్తాతల నుంచి ఉన్న గుడిలను ఆషాఢ బోనాలు అయిన తర్వాత అర్ధరాత్రి తీయడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం అనితారెడ్డి అమ్మ? నువ్వు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు మాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయం మీద నువ్వు అందరినీ సమానంగా చూడాలి. నువ్వు ఒక ఎంఆర్ఓవి, నువ్వు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా అందరినీ ఈక్వల్గా నువ్వు ఇచ్చేయాలి. నువ్వు వేరే మతస్థులకు ఒక లెక్క, మమ్మల్ని ఒక లెక్క చూడడం కరెక్ట్ కాదు. ఆమెకు లెటర్ సమర్పించడం జరిగింది. హిందూ బంధువులకు అందరూ ఒకటే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఏదైతే రేవంతుద్దీన్ కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అన్నాడో ఆ రోజే అన్నిటికీ అమ్ముడు పోయింది. అన్నిటికీ భయాలకు లొంగిపోయింది. కాబట్టి హిందువులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏదున్నా కూడా మనమే మన భూములను, మన ప్రభుత్వ ఆస్తులను మనమే కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వాల మీద నమ్ముకుంటే మనకు మిలిగేదేమి ఉండదు భవిష్యత్తులకు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ్, హర మహాదేవ్. నిన్న రాత్రి మన హిందూ బంధువులతో మన సమాచారం వచ్చడం జరిగింది. ఇక్కడ సారానగర్, గురుబ్రహ్మ నగర్ బ్యాక్ సైడ్ బంజారాస్లో అయితే గవర్నమెంట్ స్థలం ఉందో స్టాంప్స్ అండ్ డ్యూటీస్, ఇక గవర్నమెంట్ స్థలాన్ని ముస్లింలు ఈద్గా గ్రౌండ్ కోసం ఈద్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించేదిన అది గవర్నమెంట్ ల్యాండ్, అది వితౌట్ ఎనీ పర్మిషన్ ఇల్లీగల్గా. ఇంకా అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది, తెలంగాణ పోలీస్ అని చెప్పి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇది అని చెప్పి, ఈద్గా కన్స్ట్రక్షన్స్, రిమూవ్ యువర్ వెహికల్స్ అని చెప్పి తెలంగాణ పోలీస్, స్టేట్ పోలీస్ అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇంత వాళ్ళు బలంగా ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలంగాణ పోలీస్ అంటే భయం లేదు. ఎందుకంటే తెలంగాణ సీఎంఏ వాళ్ళ ఎంబడి ఉన్నాడు. కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అన్న రోజే వాళ్ళకి ఆ ధీమా మీద వచ్చింది. ఏడంటే ఆడ మసీదు కట్టవచ్చు, ఏడంటే ఆడ ఒక బోర్డులు కట్టవచ్చు అని చెప్పి. కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఎంఆర్ఓ గారికి కూడా కలవడం జరిగింది. ఒకవైపు నిర్మాణాలు, మరోవైపు అభ్యంతరాలు, మధ్యలో పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? బంజారా హిల్స్ లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఈద్గా నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వార్త ఇప్పుడు నగరంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. స్థానిక ముస్లింలు అక్కడ నిర్మాణాలు చేపట్టడాన్ని గమనించిన హిందూ సంఘాలు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగాయి. అయితే ఇక్కడే అసలైన వివాదం మొదలైంది. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారు అన్నది హిందూ సంఘాల వాదన. అదే సమయంలో ఇది మా విశ్వాసానికి సంబంధించిన చోటు, దీన్ని రాజకీయం చేస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంటనే విహెచ్పి జాయింట్ సెక్రటరీ సాయం మహేష్ యాదవ్, బీజేపీ ధార్మిక సెల్ ప్రతినిధి బోడి హర్షవర్ధన్ యాదవ్, బజరంగ్ దళ్ నగర కో కన్వీనర్ రాహుల్, జిల్లా గౌరక్ష ప్రతినిధి సి మహేష్ యాదవ్
తమ బృందంతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. రుద్రబ్రహ్మం, ప్రవీణ్, శివాజీ, రమేష్ వంటి నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని భూ ఆక్రమణగా అభివర్ణిస్తుంటే మరికొందరు దీన్ని మతపరమైన వేధింపులుగా చిత్రీకరిస్తున్నారు. ఒక వర్గం వాదన, ప్రభుత్వ భూమిలో అక్రమంగా ప్రార్థన మందిరాలు నిర్మించడం చట్టవిరుద్ధం. హిందూ సంఘాలు అడ్డుకోకపోతే ఈ పాటికి అక్కడ ఆక్రమణ పూర్తయిపోయేది. మరో వర్గం ఆరోపణ చిన్నపాటి నిర్మాణాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ ఎన్నికల లబ్ధి కోసం లేదా వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాన్ని తొలగించినప్పటికీ అక్కడ వాతావరణం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఎవరు చెప్పారు మీకు అది ప్రభుత్వ భూమని? అక్కడ నిర్మాణం చేస్తే తప్పేంటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. ఏదేమైనా ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఇలాంటి స్థల పురాణాలు, మతపరమైన రంగు పులుముకోవడం ఆందోళనకరం. చట్టం తన పని తాను చేసుకుపోవాలా, లేక ఇలాంటి వివాదాలు వీధి పోరాటాలుగా మారుతాయా అన్నది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.